హాయ్ గైస్, నా పేరు బాబ్జీ అండ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి ప్రీ వర్కౌట్. ప్రీ వర్కౌట్ అనేది చాలామందికి చాలా డౌట్స్ అనేవి ఉంటాయి. అంటే ప్రీ వర్కౌట్ ఎప్పుడు తీసుకోవాలి, తీసుకోవడం వల్ల మనకు వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఒకవేళ తీసుకుంటే మన ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుందా నిజంగానే, ఇది ఎంప్టీ స్టమక్ అనేది తీసుకోవచ్చా, ఇలాంటి చాలా డౌట్స్ చాలామందికి ఉండే ఉంటాయి. నాకు కూడా ఇలాంటి డౌట్స్ ఒకప్పుడు ఉండేవి. సో దీని గురించి పర్టికులర్గా ఒక 1 వీక్ అనేది రీసెర్చ్ చేశాను అనమాట. ఆ తర్వాతే నేను ప్రీ వర్కౌట్ అనేది యూజ్ చేయడం జరిగింది. సో నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ కూడా ఈ వీడియోలో మీకైతే నేను షేర్ చేసుకుంటాను. సో ఫస్ట్ థింగ్, అసలు ఏదైనా యూజ్ చేసే దాని వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటో ఫస్ట్ తెలుసుకోవాలి. అసలు అది ఎందుకు యూజ్ అవుతుందో మనం తెలుసుకోవాలి. సో ఈ వీడియోని మనం 3 కేటగిరీస్ కింద డివైడ్ చేసుకోవచ్చు. ప్రీ వర్కౌట్ అంటే అసలు ఏంటి అంటే ముందు నేను ఏంటో తెలుసుకోవాలి కదా. తెలుసుకోకుండా ఎందుకు యూజ్ చేసుకోవడం, మనం వేస్ట్ కదా, వేస్ట్ ఆఫ్ మనీ. సో ప్రీ వర్కౌట్ అంటే అసలు ఏంటి, దాన్ని యూజ్ చేయడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి అండ్ ప్రాబ్లమ్స్ ఏంటి. నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏ టైంలో అనేది మనం యూజ్ చేయాలి. సో ఇలా డివైడ్ చేసుకున్నా నేను ఈజీగా చెప్తాను అన్నమాట మీకు. ఫస్ట్, అసలు ప్రీ వర్కౌట్ అంటే ఏంటి. మీరు ఆ వర్డ్లను చూడొచ్చు, ప్రీ వర్కౌట్. ప్రీ అంటే ముందున. సో వర్కౌట్ ముందు యూజ్ చేసేదాన్ని ప్రీ వర్కౌట్ అనేసి అంటాం. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే మన ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. సో దీంట్లో 4 మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. ప్రతి ప్రీ వర్కౌట్లో 4 ఇంగ్రీడియంట్స్ అని ఉంటాయి. అవన్నీ మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. ఫస్ట్ వన్ వచ్చేసి కెఫెన్ బేస్ చేసుకుని ప్రీ వర్కౌట్ అనేది ఎంత స్ట్రాంగ్గా ఉంది, ఎంత బడ్జెట్లో ఉంటుంది అనేది మనకి తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ వన్ కెఫైన్, సెకండ్ వన్ సెట్రలైన్, థర్డ్ వన్ ఆర్జినైన్ అండ్ ఫోర్త్ వన్ బీటా అలైన్. సెట్రలైన్ అనేది మోస్ట్లీ 2000 mg వరకు మనం డైలీ కన్జ్యూమ్ చేయొచ్చు. సో ఇది మనకి ఏం చేస్తుందంటే మన బాడీలో ఉన్న నైట్రేట్ ఆక్సైడ్ అనేది బూస్ట్ చేస్తుంది. సో నైట్రేట్ ఆక్సైడ్ని బూస్ట్ చేయడం వల్ల వచ్చే లాభం ఏంటి, మన బ్లడ్ ఫ్లో అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో దానివల్ల మనకి మజిల్ అనేది క్వాలిటీగా బిల్డ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఆర్జినైన్ ఏం చేస్తుందంటే మన బ్లడ్ టిష్యూస్ అనేది ఓపెన్ చేస్తుంది. దానివల్ల బ్లడ్ ఫ్లో ఈజీగా ఫ్లో అవుతుంది. సో క్వాలిటీ ఆఫ్ మజిల్ కూడా పెరుగుతుంది అనమాట. సో బీటా అలైన్ ఏం చేస్తుందంటే మన మజిల్లో కార్నోసైన్ అని ఒక టిష్యూ ఉంటుంది. సో అదేం చేస్తుంది, లాంగ్ టైం వరకు మన మజిల్ని యాక్టివ్గా ఉంచడానికి మనకి తోడ్పడుతుంది అనమాట. సో దానివల్ల మనం లాంగ్ టైం అనేది వర్కౌట్ అనేది పర్ఫామ్ చేస్తాం. మోస్ట్లీ ఇవి ఎవరు యూజ్ చేస్తారు ప్రీ వర్కౌట్ అనేది, అథ్లెట్స్, బాడీ గోల్స్ అన్న వాళ్ళు, వీళ్ళైతే యూజ్ చేస్తారు. సో మీకు ప్రీ వర్కౌట్ అసలు అంటే ఏంటో చెప్పాను ఇప్పుడు ఏమని చెప్పాను మీకు. ప్రీ వర్కౌట్లో ఈ 4 ఇంగ్రీడియంట్స్ ఉంటాయి. వీళ్ళు 4 మోస్ట్ ఇంపార్టెంట్ ఇంగ్రీడియంట్స్. ఈ 3 మనకు కలిపి ప్రీ వర్కౌట్లో తీసుకోవడం వల్ల మన బాడీ ఎనర్జీ అనేది బూస్ట్ అవుతుంది. దానివల్ల మనం వర్కౌట్ అనేది బాగా చేయగలం చెప్పాను కదా. నెక్స్ట్ పాయింట్ ఏంటి, మనకి బెనిఫిట్స్ ఏంటి. సో ప్రీ వర్కౌట్ తీసుకోవడం వల్ల మనకు వచ్చే బెనిఫిట్స్ ఏంటి, వర్కౌట్ అనేది బాగా కాన్సన్ట్రేట్గా చేయగలం. ఎందుకు, దీంట్లో కెఫైన్ అనేది యాడ్ చేయడం వల్ల మన కాన్సన్ట్రేషన్ లెవెల్స్ అనేవి ఇంక్రీజ్ అవుతాయి. వాడు ఎవడో పిలిచేయని ఎవరో వెళ్తున్నారని చెప్పి మన మైండ్ డీవియేట్ అవ్వదు. సో మనం దేని మీద అయితే ఫోకస్ చేసాం దాని మీద ఫోకస్గా ఉంటాం అన్నమాట. సో కెఫైన్ లిమిట్ ఉంటుంది. ఏదైనా మనం లిమిట్లో వాడేంత వరకు మనకి అది మంచిగా చేస్తుంది కానీ చెడు చేయదు. సో ఇది కూడా ప్రీ వర్కౌట్ కూడా అంతే. ఇప్పుడు కెఫైన్ అనేది 150 to 300 mg మిడిల్లో తీసుకోవచ్చు డైలీ ఇంటేక్ అన్నమాట. ఎందుకంటే మనం ప్రీ వర్కౌట్ డైలీ తీసుకుంటాం ఇంకా వర్కౌట్ ముందు. సో దానివల్ల ఏమవుతుంది, ఒకవేళ ప్రీ వర్కౌట్లో 400 mg అలా ఉంటే బూస్ట్ అనేది పెరుగుతుంది. దీనివల్ల మీకు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉండదు. ఇప్పుడైతే తెలియదు, లాంగ్ టర్మ్లో అయితే మీకు తెలుస్తుంది అనమాట. అది ఇప్పుడు మీరు చూడొచ్చు, కార్డియో అరెస్ట్ రావడం, పెద్ద ఫిట్నెస్ ఇన్ఫ్లుయెన్సర్ కూడా కార్డియో అరెస్ట్. ప్రీ వర్కౌట్లో ఈ కెఫైన్ అనేది ఎక్కువ అవడం వల్ల, కెఫైనే కాదు ఇందాక నేను చెప్పిన సెట్రలైన్, ఆర్జినైన్ ఇవన్నీ ఎక్కువ అవడం వల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి వస్తాయన్నమాట. ప్రీ వర్కౌట్ అనేది ఎప్పుడు యూజ్ చేయాలి, మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఎంప్టీ స్టమక్తో యూజ్ చేయకూడదని అనుకుంటారు. ప్రీ వర్కౌట్ అనేది ఎంప్టీ స్టమక్తో కూడా యూజ్ చేయవచ్చు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ మార్నింగ్ కన్జ్యూమ్ చేయడం అయితే చాలా బెటర్. ఎందుకంటే ప్రీ వర్కౌట్ తీసుకోవడం వల్ల మనకి నిద్ర అనేది సరిగ్గా పట్టదు. ఎందుకంటే దాంట్లో కెఫైన్ ఉంటుంది కదా, దాన్ని పవర్ అది ఎక్కువ అవడం వల్ల నిద్ర పట్టదు. సో మార్నింగ్ తీసుకోవడం వల్ల లాభం ఏంటి,
కెఫెన్ 8 అవర్స్ వరకే యాక్టివ్గా ఉంటుంది మనకి ప్రీ వర్కౌట్లో వచ్చే కెఫెన్. 8 to 9 అవర్స్ వరకు మనం ఫోకస్డ్గా పనిచేస్తాం అనమాట. సో మార్నింగ్ తీసుకోవడం వల్ల మీ ఫిట్నెస్ మీ వర్కౌట్లో కరెక్ట్గా మీరు ఫోకస్డ్గా చేయగలరు. ఎవరు వచ్చి మిమ్మల్ని పిలిచినా సరే డీవియేట్ అవ్వరు. సో ఒకవేళ ఈవినింగ్ తీసుకున్నారనుకోండి, మీరు ఒక 6కి వెళ్తారు జిమ్కి, 6 to 9 ఒక 8 వరకు చేశారనుకోండి, బాడీ బిల్డింగ్ అనేది ఒక గేమ్. ఆ గేమ్ ఎప్పుడు గేమ్ లాగే ఆడాలి. నైట్ టైం మీకు స్లీప్ పట్టకపోవడం వల్ల మజిల్ రికవరీ అనేది జరగదు. దానివల్ల మీకు ఇంత మనీ పెట్టినా వేస్టే. సో ప్రీ వర్కౌట్ ఇంటి పెట్టినా వేస్టే కదా, మజిల్ రికవరీ ఉండకపోతే మజిల్ గ్రోత్ ఉంది కదా. సో నా సజెషన్ ఏంటంటే బెటర్ టేక్ ప్రీ వర్కౌట్ మార్నింగ్స్. ఓకే, అసలు ఇది ఎవరు తీసుకోవాలి? ప్రీ వర్కౌట్ అనేది ఎవరు తీసుకోవాలి? మెయిన్గా నాకు ఫిట్నెస్ గోల్ ఉంది, నేను ఒక ఫిజిక్ అనేది అచీవ్ చేయాలి, లేదా నేను అథ్లెట్ని, నా పర్ఫార్మెన్స్ ఇంక్రీజ్ అవ్వాలి, ఇలాంటి వాళ్ళు మాత్రమే తీసుకోండి. లేదు భయ్యా నేను డైలీ జిమ్కి వెళ్తున్నాను, జస్ట్ తీసుకున్నాను అంటే వద్దు. అలాగా ఎందుకు? దానికంటే మీరు గ్రూప్ ప్యాకెట్ వస్తుంది కదా, దాంట్లో కూడా కెఫెన్ ఉంటుంది, 60 mg ఆఫ్ కెఫెన్ ఉంటుంది. సో అది యూజ్ చేయండి, అది బెటర్ కదా. ఇంకా 2 రూపీస్కి అయిపోతుంది, 1 రూపీ 2 రూపీ. ఇదైతే మీకు బాడీ బిల్డింగ్కి కాన్ఫిడెన్స్గా ఉన్నారంటేనే యూజ్ చేయండి. అయితే క్లారిటీగా చెప్పాను అనుకుంటున్నాను. మీకు ఏమాత్రం డౌట్ ఉన్నా కామెంట్స్లో నన్ను అయితే అడగచ్చు మీరు. నేను దాని మీద షార్ట్ అయినా చేయడం లేదా మీకు రిప్లై అయినా ఇవ్వడం జరుగుతుంది. మీకు ఈ వీడియో కనుక ఏమాత్రం ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే మాత్రమే షేర్ చేయండి, లైక్ చేయండి. సో ఛానల్ కాబట్టి గ్రోత్ అనేది మనకి బాగుంటుంది అనమాట. సో ప్లీజ్ లైక్ అండ్ షేర్ ది వీడియో టు యువర్ ఫ్రెండ్స్. నా పేరు బాబ్జీ అండ్ బాయ్.